ఏమిటమ్మా? కులము చెప్పడానికి నా గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. అవును. కులగొత్తరి మీద చెప్పుకునేదానికి ఆడబాల సంతానము లేక ఎప్పుడూ నా మనసు చాలా చింతపోతూ ఉన్నది బాబు. ఆడబాల సంతానం కలగాలని ఏమన్నా పూజలు నోములు వ్రతాలు నోచారమ్మా? నా గర్భవాసమున కూడా ఆడబాలకు జన్మించాలని అని ఎన్నో పూజలు చేశాను, ఎన్నో నోములు నోమాను బాబు. నేను అవి ఎటువంటివమ్మా? తెలిపి ఆలకించి వినము నాయనా. సరే. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. గుంతల్లో చూసి బాబుల్లో రామ చిన్నగానే ఆడబాల లేదో నాకు ఆడబాల లేదే. నోములో చిన్నగాని ఆడబాల లేదో నాకు ఆడబాల లేదే. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామో రమా. మంత్రిశేఖర, నా గర్భవాసంలో ఆడబాలకు జన్మించాలని అని గుంతలు చూసి బావులు తవ్వించాము. సరే. మిట్టలు చూసి చెరువులు కట్టించాము. అవును. ఇట్లాంటి పాలు లేని పసి బిడ్డలకి అందరికి పాలు ధర్మం చేసినాను. వీళ్ళందరికీ నువ్వేనా పాలిస్తాను? ఇచ్చేది కాదు బాబు. వీళ్ళు పుట్టగాని వీళ్ళమ్మ వీళ్ళ ఆయన ఏ నెలలకు వెళ్ళిపోయారు సంతకు. బిడ్డలతో సాగలేక అప్పటి నుంచి మా ఆవులతో పిండిన పాలన్నీ వీళ్ళకే పోసి ఇంత వలం చేసాం బాబు. బాగా సాక్కున్నావు మా బిడ్డలతో. చూడు బాబు ఎంత బాగుండారో. సెల్లులు కూడా తెచ్చిచ్చినావు అప్పుడే. అంతా ఒకే సైజు. అయినను అడుగు అడుగున అన్నసత్తులు కట్టించాము. సరే. కాశీ నుంచి రామేశ్వరికి ఇట్లా సెలవు పందిని తెచ్చిచ్చిన. అవునమ్మా. ఎన్ని దాన ధర్మములు చేసినా, ఎన్ని పుణ్యములు చేసినా ఏ దేవుడు నా దయ కనికరించలేదు కదా బాబు. ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదా? కలగలేదు నాయన నాకు. అయితే ఒకటే మార్గం. అదేమో త్వరగా చెప్పు బాబు. అటుకి పదాం పదా. యాటికి? సేలూరులో పశువులాచి పట్లు కాటికే. ఇదేవుర్రా మొన్న మా సీమాను పిలిచిపింటి ఇంతలా దోని నేనిందే. ఏ బొరడగొంట మగమోడా. మొన్న మా సీమ ఇంత పొడుగు షూ చేస్తారు అటుకి పోతే. కుదరదా? నాకొద్దు నాయనా. ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు చాలు. అలాగైనా మీ ఇల్లెలిపి దేవుడు ఎవరమ్మా? ఆ కదిరి కోగుల పట్టణం వెళుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బాబు మా ఇల్లెలిపి దేవుడు. అన్ని దేవతలకు పూజలు చేశారు. అవును బాబు. సంతానం కలగలేదు నాయనా. మీ ఇలవేలుపు దైవమైన ఆ కదిరి దేవుడు మరిచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి. మంచి ఉపాయం చెప్పి ఉన్నావు బాబు. అవునమ్మా. ఈ మాట మా ప్రాణేశ్వరుడు తెలిపి సతిపతుల సమేతంగా వెల్లడి రాజ్యం వెళ్ళి ఆడబాల సంతానం మేము వరముగా పొంది వస్తాం బాబు. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయట ఎక్కడన్నా పాలంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మా కాపు వారి వంశమున పతి ఆజ్ఞ ఎక్కడ కూడా మేము పరస్థలం పోం బాబు. మంచి పద్ధతి. మీరు మా ఇంట్లో అట్లా కాదమ్మా. ఎక్కడెక్కడ తిరుగుతారో వాళ్ళకే తెలియదు. అయ్యా నువ్వేమన్నా బాబు? ఏమన్నా అంటే రంపులు అందుకే ఏం మాట్లాడేదిలే. ఎక్కడ తిరుక్కొని లాస్ట్ కొంపకు రాల్చిందే లేని గమ్మును. నువ్వేం మాట్లాడవు? ఏం మాట్లాడేది? మేము అట్లంతా ఏం మాట్లాడితే రంపులు కొట్లాట్లు అవుతాయా? అంటే మీ కాపోళ్ళ పద్ధతులు వేరు. అవును బాబు. మావి సన్న. నువ్వెంత అంటే నేనెంత అనేది. మన మీటింగ్ వినింది అది లేదు అక్కడ ఆంధ్రాలో ఏది చెప్పు బాబు. లేదులేమ్మా మన ఊరి కలలే. చెప్పు బాబు. ఏమి మళ్ళీ రంపులు అవుతాయి. అయ్యా ఇందరూ ఇంటారు కదా చెప్పు. వీళ్ళకి తెలదా మన ఆంధ్రాలో కదా మీటింగ్, కర్ణాటక. సరేనైనా అలాగే పదామా. అలాగేనమ్మా. పదిరమ్మా పదారే పోదాము వేగా. పదిరమ్మా పదారే
జనులారా పదరమ్మ పదరేమో పద్మాలోచనులారా కామారెడ్డి సమితంబు పోదామా పదరమ్మ పదరే ఇంకా కొంచెం ముందుగా వెళ్దాము నాయన. అలాగేనమ్మా. పదరమ్మ పదరేమో ఏడి నాయన ప్రాణేశ్వరుడు. అలాగనే పిలిపిస్తానమ్మా. పిలిపించము నాయన. ఓ రెడ్డి ఈయన పెండ్లాం వచ్చినప్పుడే ఉండడు. ఆయమ్మ పెట్లో అని తనకలాడుతాండి. ఏం పాడే లోపల ఏం సచ్చింది నువ్వు? ఆయమ్మ ఉంటే నువ్వు ఉండవు, నువ్వు ఉంటే ఆయమ్మ ఉండదు. మీకు ఎట్లా పెట్టలేదు అయితారులేరు అట్లా అట్లా. సరేలే సరేలే భార్య అలాగనే వస్తుందప్పా. అలాగనే పిలిపించుమురా. సరే నీ మరుగులు వచ్చా ముద్దుగుమ్మా. ఆస్థానము చేరి వచ్చి ఉన్నాము. ఎక్కడున్నాడు బాబు మా ప్రాణేశ్వరుడు? అల్లదిగా అక్కడ కొలువు తీరి ఉన్నాడు చూడవమ్మా. ఏమి ఆనందంతో ఉన్నాడు చూడు బాబు. ఆనందంగా ఉండడేమే. ఏమి పగులు 40 కాయలు ఎల్లీర్లు అమ్మిండేది. దానికి తెలియవు గమ్మున ఉండరా. తెలియవు గమ్మున నువ్వు. కాయలు కొట్టివా? కాయలు గీళ్ళు కొట్టాము మేము. సరే బాబు ఇప్పుడు ఏం చేద్దాం నాయనా? ఏం చేస్తాం నాకు తెలుసు మౌ. నీ ఇష్టం, నీకేమైతే చెప్పు. చెప్పు బాబు. ఏం దండ పెట్టుపా. సరే అది కానీ చెప్పలేమా. బాబు ఏం పని చేసింది నువ్వు? ఏమ్మా ఏందో నేను దండపడ పెడతా అంటే బక్క బాట పడిపోయట్లే. బక్క బర్రలు ఏడ పల్ల నేనే వెనకాలకి పోయి మెడ మీద గుద్దితే. ఎందుకు బాబు? లేకుంటే అమ్మ వచ్చింది చూడండి మాకు తెలిస్తే. ఎవరు పడుతుందాడా? నేను కాదు పోవు. ఇంకెవరు? గాలేమో. గాలి నాకేం దయ్యం పట్టింది ఎవరులే. ఏమో ఈసారి అక్కగారు పైకి వస్తారు, వాళ్ళతో కోండ్లకు పో. చాలరా ఏమన్నా ఉంటే ఎల్లగొట్టేస్తారు. నీకేం దయ్యం ఏం పట్టింది నిజంగా? వాడలే అట్లే ఉన్నాయా? అట్లే తిరిగినాయ్యా. భామకొండమదేవి, నాదా ప్రాణేశ్వర, ఈ సభాముఖన నా మనసు సంతోషపడేలా ఆట పాటలాడు బామా. ప్రాణేశ్వర దేవి, నీ జన్మల పుణ్యాన బలము, ఎన్ని జన్మల పుణ్యాన బలము, నిన్ను
అందరూ ప్రతి నా పనులేమి నా ప్రాణనాథ నిన్ను చూడగానే చంద్రమణి నా ప్రాణనాథ పిల్లవాడితో చాలా గవర్తిలు బామా మహాభాగ్యమైన ప్రాణేశ్వర బామా కొండమదేవి నాదా ప్రాణేశ్వర ఇప్పుడు నీ మనసు చాలా సంతోషంగా ఉన్నది కదా అవును దేవి అయినా ఇందులో కలిసిన ఈ సభ మందిరానికి ఆహా నన్ను పిలిచిన కారణం ఏమిటో నాకు తెలపండి నాదా బామా కొండమదేవి ప్రాణేశ్వర అలాగే తెలిపిన ఆలకించి విను బామా అలాగే తెలపండి నాదా ఆహా ఏయ్ బామ విడవే బంగారి గోపాలియ దాని మాటలే ఆలకించవా ఆరు మంది కొడుకుల సంపాద మనకు వెలిగినది ఆరు మంది కోడాండ సంపాద అవును దేవి ఎక్కిన ధనమే తొక్కిన ధనమే మామా కొండమదేవి ప్రాణేశ్వర ఆరు మంది కొడుకుల సంపద అవును నాదా ఆరు మంది కోడాండ్ల సంపద అవును కదా ప్రాణేశ్వర ఎక్కిన ధనమే తొక్కిన ధనమే అవును నాదా ఇన్ని ధనధాన్యములున్నా కానీ అవును కదా నాదా నీవు చింతిస్తున్న కారణములు ఏమిటి దేవి అలాగే తెలిపేది ఆలకించి వినండి ప్రాణేశ్వర అలాగే మామా ఏమి ఉన్నా గాని ఏమి ఫలమో పాల్గొన్నాలోనా. మామా కొండమదేవి గోవిందా కులమ గారించను 6 మంది కొడుకులు కలిగారే. అవును కదా మామా గోత్రమిత్తియో బాలడానికి ఆహారములాగెనే. గోవిందా అమ్మా నన్ను పిలవడానికి ఆహారములాగెను. నా ప్రాణనాథా. అమ్మా గోవిందా ఆడబల సంతానము పైన ఆశ కలిగే నాదా. నాకు ఆశ కలిగే నాదా. నాదా ప్రాణేశ్వర మామా కొండమదేవి కులము చెప్పడానికి మన గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా 6 మంది కూడా పెళ్లి చేశాము. అవును దేవి కుల ఒత్తిడి మెత్తికొని చెప్పేదానికి ఆడవాళ్ళ సంతానము లేక లేక ఎప్పుడు నా మనసు చాలా చింతపోతూ ఉన్నది ప్రాణేశ్వర. మామా కొండమదేవి నాదా ప్రాణేశ్వర నీవు ఆడబాల సంతానం అడుగుతున్నావు కదా అవును నాదా. దీనికైన తగువైన యోచనైన తెలపగలవా వార శనివారం రోజున అవును సతిపతుల సమేతముగా అవును దేవి. వెళ్ళేటి రాజ్యము వెళ్ళి వెళ్ళి ఆడబాల సంతానమును వరముగా పొంది వస్తాం ప్రాణేశ్వర. మామా కొండమదేవి ప్రాణేశ్వర నీ ఆజ్ఞాచారమే అలాగనే వీళ్ళ వేట రాజ్యాలకు బయలుదేరదాము దేవి అలాగనే పోదాము నాదా.
ఆహా పేరుగల్ల చిన్నాగిరి ఒకటి రెండు మూడు ఆవిడెళ్ళరా చిన్నాగిరి రెండు మూడు ఐదు ఆవిడెళ్ళరా చిన్నాగిరి అరణ్య వాసము జారవస్తరా భార్య పావల కూడా పాలు పోసాడే ఆ చిన్నాగిరి చీమల కూడా చక్కెర పోసా చిన్నాగిరి మరి ఎన్ని నోములు నోమిన కానీ మరి గోవింద నారాయణ మన్న ఆడమలే మరి ఎన్ని నోములు నోచిన కానీ ఆడమల లేదు ఆహా భామ కొండమదేవి నారాయణ దేవదేవా నడవలేను నేను నడవలేను నా ప్రాణనాదా అదేమిటి బాబా కొండమదేవి గోవింద నడిసిన కాళ్ళు కడబడినాయి అడవిలోనా ఏమిటి బాబా ఊపిన చేతులు వాపులకను నా ప్రాణనాదా కొండమదేవి గోవింద చూసిన కన్నులో మైకమొచ్చనే నా ప్రాణనాదా నా ప్రాణనాదా నాదా ప్రాణేశ్వర భామ కొండమదేవి ఈ అరణ్యవాసమున అవును నడిచిన కాళ్ళు తడబడుచున్నవి అవును ఊపిన చేతులు వాపులొస్తున్నాయి అవును దేవి చూసిన కన్నులు మైకమొస్తున్నాయి ఆహా నీ వెనబెంట ఇంక నేను నడవలేను ప్రాణేశ్వర భామ కొండమదేవి ప్రాణేశ్వర ఈ అరణ్యవాస మార్గమున నీవు నా వెలువెంట నడవలేనంటున్నావు కదా అవును కెదనాదా అలా వృక్షం కింద అయినా కాసేపు ప్రవలించి అటు పిమ్మటైన ఆ యొక్క వెలువేట రాజ్యాలకు బయలుదేరుదాం దేవి అలాగే ప్రాణేశ్వర అవురా మహామంత్రి ఒరే చింతాకు సిగరాకు రామ రామ అన్నమయ్య జిల్లాలో రామ రామ అన్నమయ్య జిల్లాలో రామ రామ తమ్మలపల్లి తాలూకులో రామ రామ తమ్మలపల్లి తాలూకులో రామ రామ కొత్తకోట మండలంలో రామ రామ కొత్తకోట మండలము రామ రామ కొమ్మసుంద్రం గ్రామములో రామ రామ చింతాకు సిగరాకు రామ రామ అన్నమయ్య జిల్లాలో రామ గారు అవురా మహామంత్రి ఏమరా పద ఆనందంగా ఉన్నావు ఏయ్ నేను మీ అమ్మ అరణ్యవాసమంతా తిరిగి తిరిగి అలసిపోయిచున్నాం మేము కాసేపు ఆ వృక్షం కింద ప్రవలిచ్చేదము నువ్వు కావులుండ్రా ఎవరా నువ్వే మీరిద్దరు ఆడ పండుకునేది నేను ఆడ కావులు ఉండేదా ఏమిరా అట్లొద్దులే ఏమి పదా చెరువు పక్క పండుకుందాం లే
చెరువు పక్కాడా నేను అవతల కప్పల పండుకుంటా. ఈ కావులు ఎవరు ఉంటారు వాయ్? నాకు భయం పా. కొండంత రెడ్డి ఉండగా నీకు ఎందుకురా భయము? కొండంత రెడ్డి ఉంటే కొండ కింద ఎవరు మీ తాత ఉంటాడా? కొండ కింద ఉండేదానికి నిన్ను పెట్టుకోండి. ఏంటివన్నీ వస్తే చంద్రాయుధం దీన్ని పట్టుకొని కావాలి ఉండాల. అవును చంద్రాయుధము. అవునురా. నీ మగం సీతారపు కట్టిది. సీతారపు కట్టి కాదు లేదే, మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిండే ఆయుధం అది. వంశపారపర్యంగా వస్తున్న ఆయుధం. అవునురా. దీన్ని ఎత్తుకొని కావాలి ఉండాల. అవునురా మహామంత్రి. పండుకోపో. అలాగనే నువ్వు అయిపో నుంచి మళ్ళీ నేను దానికిరా నిద్రపోయేకి మేమిద్దరం పడుకొని లేచి వెళ్ళిపోతాం. మళ్ళీ నువ్వు ప్రవలించుడి. సరే. ఆడబిడ్డలు వద్దురా భగవంత్ అంటే ఆడబిడ్డలే కల్లంట అమ్మకు. ఎతకొచ్చి అడవిలే వేసేసి ఎవరు చెప్పిన బాధ పై బాధ అడవిలే. ఓ తంగేడి పూత నేరేడి కాత గువ్వల మోత కోయిల కూత అడవి తల్లికి అందమైంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. ఓ తంగేడి పూత నేరేడి కాత గువ్వల మోత కోయిల కూత అడవి తల్లికి అందమైంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. పైన తుమ్మెద రాగం చేయని పాటలు తలపిస్తుంటే తెల్లయేరు దూకుడోలే మధ్యల మోతలు వినిపిస్తుంటే మధ్యల మోతలు పిల్లగానికి పచ్చని చెట్టు నాట్యము చేసి కదులుతూ ఉంటే తానానే పిల్లగాలికి పచ్చని చెట్టు నాట్యము చేసి కదులుతూ ఉంటే ఆ సుందర దృశ్యం చూడటానికి రెండు కళ్ళు చాలవురన్నా తానానే. ఓ తంగేడి పూత నేరేడి కాత గువ్వల మోత కోయిల కూత అడవి తల్లికి అందమైంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. ఈ అడవి కంటే స్వర్గమేడుంది. నిజుడు పెట్ల కాళ్ళని వచ్చి తూగి తూగి సచ్చేది. నిజంగా పెట్ల కాళ్ళన్నోడు అట్లా నిద్రపోతాడా? మహారాజా మహారాజా అడవిలో బొర్రి నేను బెట్ల కాళ్ళని వచ్చి తూగుతూ మెలుకొనివా ఏం తెలుసు కుట్టాడా? నువ్వు పట్టినవు తూ అప్పుడప్పుడు లేపుతాండు. సరే బాబు. పడుకోవయ్యా. దేవుడప్ప నారాయణ రెడ్డి సందమ్మామ వాడి దేశమేలే చక్రవర్తి సందమ్మామ. దేవుడప్ప నారాయణ రెడ్డి దేవుడప్ప నారాయణ రెడ్డి సందమ్మామ వాడి దేశమేలే చక్రవర్తి సందమ్మామ. నారాయణ రెడ్డి ఇక్కడ తావు తంబల్లపల్లి సందమ్మామ వాడి పేరే నారాయణ రెడ్డి సందమ్మ. పడుకొని జై ఔరా తహసీల్దార్లు జమీందార్లు వకీళ్ళంతా సందమ్మామ. ఇక నారాయణ రెడ్డి కిందే కదరా సందమ్మామ. దేవుడప్ప నారాయణ వరకిను అయ్యమ్మ అపకారం లేపుతంటే వచ్చి కింద పడుకుంటావు నువ్వు. నిన్ను కాబట్టి అయ్యమ్మ నమ్ముకోంది. ఎవరిని నమ్మలరా? ఎక్కడో గుళ్ళుకో గోపురాలకో పోండి. ఇంకా మిమ్మల్ని లేచిన పోయి లేపో.
నాదా ప్రాణేశ్వర, మా కొండమదేవి మనం ఇరువురు అక్కడ పవలించి ఉండగా అవుండగా ఆ శ్రీ మరినారాయణ మూర్తి నా కలలో కనపడినాడు ప్రాణేశ్వర. అవును దేవి. ఏంటి బాబు? ఊరికే భయపడి సాయి నేను స్వామి నోము పండించవా స్వామి, మమ్ము కరుణించురా దేవా. నిన్ను నమ్మితిము, నిన్ను కొలసితిము, పలుక సాలించి పాలించము. నోము పండించవా స్వామి. నివాసం నీవు శ్రీమయ్యా అగసాట పాలైతివో. నివాసం నీవు శ్రీమయ్యా అగసాట పాలైతివో. అడవాల కొరకు మేము శ్రీమయ్యా, అడవాల కొరకు మేము శ్రీమయ్యా అగసాట పాలైతివే స్వామి, అగసాట పాలైతివే. నోము పండించవా స్వామి, మమ్ము కరుణించురా దేవా. నిన్ను నమ్మితిము, నిన్ను కొలసితిము, పలుక సాలించి పాలించవా. నోము పండించవా స్వామి. పాములకైనా పలుకోసినాము, సీమలకు సకిరేసిము. పేదవారికైనా పెళ్ళిళ్ళు చేసాం, చదవారి కన్నదానము. కరుణించరావా కాపాడు దేవా, కరుణించరావా కాపాడు దేవా. మా పైన దయ చూపవా స్వామి, మా పైన దయ చూపవా. నమ్ము పండించవా స్వామి, మమ్ము కరుణించురా దేవా. నిన్ను నమ్మితిము, నిన్ను కొలసితిము, పలుక సాలించి పాలించము. నమ్ము పండించవా స్వామి. నేనింతకాలము రోజున నోములు నిజమైతే, నేనింతకాలము చేసిన పూజలు నిజమైతే, నేనింతకాలము చేసిన నోములు నిజమైతే, నేనింతకాలము చేసిన పూజలు నిజమైతే. పతియే దైవంగా నేను పూజిస్తే, ఆ చిన్నపోయిన చీకటి గుడిలో వెన్నెల వెలుగయ్యా. నోము పండించవా స్వామి, మమ్ము కరుణించురా దేవా. నిన్ను నమ్మితిము, నిన్ను కొలసితిము, పలుక సాలించి పాలించము. నోము పండించవా స్వామి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. పాతిమే
గతి గోవింద సాకుల చిన్నమ్మ తల్లి పాదమే గతి గోవింద ప్రాణేశ్వర అలా కనబడుతున్న పట్టణమే కదిరి కోవిలి పట్టణము. అవును. అలా కనబడుతున్నవే కదిరి గాలి గోపురాలు. అవును దేవి. మీరు ఇంటికి వెళ్ళిన దేవునికి పూజ చేసి వస్తాను ప్రాణేశ్వర. నేను నీ ఆజ్ఞ చారమే మామా. అలాగే వెళ్ళండి నాదా. హరిభక్తురాలు రామా గోవింద కదిరి కోవిలి పట్టణానికి దారి బట్టి నాది అమ్మ హరిభక్తురాలు రామా. గోవింద కదిరి దేవాలయం కన్నల చూసా హరిభక్తురాలు అమ్మ శీలమ్మ కొండమ్మ. గోవింద నారాయణ ఈ కదిరి దేవాలయం అంతా చూడుగా పాడుబడిన దేవాలయం అంతా పటాలు కట్టించి పాత గోడలకు పూతలు వేసి పూడిపోయిన కోనేరంత పొడులు తెచ్చను. అప్పుడు నా గర్భవాసమున ఆడబాలకు జన్మించును. గోవింద పూడిపోయిన కోనేరు రామ పూటల్లో ఎత్తింటా గోవింద పాత గొల్లకు పూతల పూజ హరిభక్తురాలు అమ్మ శీలమ్మ కొండమ్మ రామ. గోవింద పాడుబడిన దేవాలయమంత పటాలు కట్టించా ఆ శీలమ్మ కొండమ్మ. గోవింద అచ్చమైనాయో ఆవుల పేడ అరచేత బట్ట అమ్మ శీలమ్మ కొండమ్మ. గోవింద సాసుల చిన్నమ్మ తల్లి నీ పాదమే గతి గోవింద. కరుణ చూపవయ్యా వరమూలియవయ్యా మురళీ మోహన నీలమేఘ సంభవదన కరుణ చూపవయ్యా. మదిలో నీ నామమే తలిపితే
చూపవయ్యా మదిలో నీ నామము తలిపిన సాలుగా మదిలో నీ నామమే తలిపిన సాలుగా పాము ముంగిసులు కలిసి మెలసి తిరుగునులే పాము ముంగిసులు కలిసి మెలసి తిరుగునులే కరుణ చూపవయ్యా వరమూలియవయ్యా మురళీ మోహన నీల మేఘ సంభవదన కరుణ చూపవయ్యా పరమున కట్ల పండుకున్నది శీలమ కొండమ్మ హరి భక్తురాలు పంచతిరుమణి కలిగిన వాడ పరమాత్మ దేవా స్వామి పరమాత్మ దేవా గోవింద ఎండి తిరుమణి కలిగిన వాడ శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ వారజక్ష వైకుంఠ నివాస ఓ శ్రీనివాస ఓ పద్మనాభా జై సుమద్రమారమణ గోవింద దక్షిణ సుమసమని పాదమేగతి గోవింద కరుణించి కాపాడవ గరుడాద్రివాస ఓ శ్రీనివాస సితజన పరిపాల నారాయణ తాయి ఎంతెంత దయనే జీవో తాయి నిన్ను ఏమని పగడేను సర్వాంతర్యామి ఎంతెంత దయనే జీవో తాయి తొలగించినావు వ్యాధులు భూతితో వెలిగించినావు దివ్యలు నీటితో దివ్యలు నీటితో నుడులకు అందవు నుతులకు భంగవు నుడులకు అందవు నుతులకు భంగవు పాపాలు కడిగేసే పావన గంగవు ఎంతెంత దయనే దేవో సాయి నిన్ను ఏమని పగడెను సర్వాంతర్యామి ఎంతెంత దయనే దేవో సాయి భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు అనువున నిండిన బ్రహ్మాండమున
అనువున నిండిన బ్రహ్మాండముల అందరిలో నీవే కొలువున్నావు. ఎంతంత దయనిధివో సాయి, నిన్ను ఏమని పగడెను సర్వాంతర్యామి. ఎంతంత దయనిధివో సాయి. తొలగించినావు గదులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీతితో. తొలగించినావు గదులు ఊదితో, వెలిగించినావు దివ్యలు నీతితో. మారుతి నీవే, గణపతి నీవే, మారుతి నీవే, గణపతి నీవే, సర్వదేవత నవ్యాకృతి నీవే. ఎంతంత దయ నీవే ఓ సాయి, నిన్ను ఏమని పగడెను సర్వాంతర్యామి. ఎంతంత దయ నీవే ఓ సాయి. గణ 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 గణ